ఓం ఆది పరాశక్తి దేవి నమః. దేవి భాగవతం గురించి తెలుసుకుందాం. లోకంలో ప్రజలను ఆనందపరచడం కోసం ఒక కర్ర మొక్కని చేతితో పట్టుకొని తన ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతూ తాను చూపించదలసిన వాటన్నిటిని ఎట్లా సృష్టించినా చూపిస్తూ ఉంటాడో, అదేవిధంగా పరాశక్తి తన మాయాశక్తితో ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి ఆడిస్తూ ఉంటుంది. 5 ఇంద్రియాలకు అధికారి మనసు. ఆ మనసు కదలడానికి సత్వ రజో తమో గుణాలు కారణం. కారణగుణాలే కార్యాలలో ఉంటాయి. మనం జామ విత్తనం వేస్తే దానిలో నుండి జామ మొక్క ఎట్లా వస్తుందో అట్లాగే కారణం యొక్క గుణాలే కార్యాలకి ఉంటాయి. ఈ గుణాలే రకరకాల స్వభావాలకు కారణాలు. వీటి వల్లనే శాంతంగా ఉండేవాడు కోపిష్టి, మూర్ఖుడు ఇలా అనేక రకాలుగా అనేక స్వభావాలతో ఉంటారు. మానవులైన ప్రాణులైన త్రిమూర్తులు అంతే. అందుకే ఈ ప్రపంచాన్ని మాయాధీనం అని చెప్తూ ఉంటారు పెద్దలు. అది అక్షర సత్యం. ఈ మహామాయ పరతత్వంలోనే లీనమై ఉంటుంది. ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి తద్వారా జీవులందరినీ ఆడింపజేస్తుంది. కనుక ఆ పరమేశ్వరి సచ్చిదానంద స్వరూపిణి. ఆమెను తలచేవారికి, ధ్యానించేవారికి, ఆరాధించేవారికి, నమస్కరించేవారికి, జపించేవారికి తానే దయతలచి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సంసారంలో ఉండే సుఖదుఖాల నుంచి విముక్తి కలిగిస్తుంది. కనుక మాయలో నుంచి బయటపడాలంటే మాయనే ఆశ్రయించాలి. కనుక మాయలో నుంచి బయటపడాలంటే మాయని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం ఏమీ లేదు. చీకటిని పోగొట్టడానికి సూర్యచంద్రులు మాత్రమే సమర్థులు. మనసులోని మాయ అనే చీకటిని పోగొట్టేది సర్వస్వతంత్రాలు స్వయం ప్రకాశ స్వరూపిణి అయిన పరాశక్తి మాత్రమే సమర్థురాలు. కనుక అందరి కర్తవ్యము ఆ మాయాశక్తిని ప్రార్థించి తరించడమే. ఈ ఘట్టాన్ని శ్రీ మాతృ రహస్యం అంటారు. ఈ విషయాన్ని భక్తితో చదివినా విన్నా సమస్త ఐశ్వర్యాలు, తరగని సంపదలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రహస్యమును పారాయణం చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఈ గ్రంథమును బహుమతిగా ఇచ్చిన వారికి దేవి యజ్ఞ మహాఫలితము లభిస్తుంది అని వ్యాస మహర్షి జన్మేంద్రుడికి ఈ అతి రహస్యమైన విషయాన్ని వివరంగా చెప్పాడు. ఈ విషయమే సుతుడు సౌనకాదులకు చెప్పాడు. జన్మేంద్రుడు వ్యాస మహర్షిని సూర్యచంద్ర వంశాల చరిత్రను, ఆయా వంశాలలో దేవి భక్తి తత్పరులైన వారిని గురించి వినాలని ఉంది. నా యందు అనుగ్రహించి ఆయా విశేషాలు వివరించమని ప్రార్థించాడు. అప్పుడు వ్యాస మహర్షి జన్మేంద్రుడితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడి నావికంలో నుంచి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు మహాదేవిని ఉపాసించి ప్రపంచాన్ని సృష్టించాలని మొదలుపెట్టి అన్ని ప్రాణులను సృష్టించాడు. కానీ మానవులను సృష్టించడం అతనికి సాధ్యం కాదనుకున్నాడు. సరే, అందరినీ ఒకేసారిగా సృష్టించలేను కనుక నా శక్తి కొద్ది ముందుగా కొందరిని మాత్రమే సృష్టిద్దామనుకుని మరీచి, అగీరిషుడు, అత్రి, వశిష్ఠ, పులహుండు, క్రతుడు, పులస్యుడు అనే 7 సృష్టించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు రోషంలో నుంచి రుద్రుడు, ఒడిలో నుంచి నారదుడు, బ్రొటనవేలు నుండి దక్షుడు పుట్టారు. సనకాస నందనాథులే కాక మరికొందరు మానసపుత్రులున్నారు బ్రహ్మదేవుడికి. అంతేగాక బ్రహ్మదేవుడిని ఎడమ బ్రొటనవేలు నుంచి ఒక శ్రీమూర్తి కూడా ఆవిర్భవించింది. ఆ సర్వాంగ సుందరి పేరు వీరిని.
ఈ వీరిని దక్షుడికి భార్య. వీరినికే మరొక పేరు అసిక్రీతి. వీరిని దక్షిణులకు నారదుడు కుమారుడై జన్మించి దేవర్షి అయ్యాడు. మొట్టమొదట బ్రహ్మదేవుడు వీరిని దక్షకులను ప్రజా సృష్టి చేయమని ఆదేశించాడు. ఆ దంపతులకు కలిగిన 5,000 మంది సంతానాన్ని చూసి నారదుడు నవ్వి దక్షుడితో, భూమండలం ఎంత ఉందో చూసుకోకుండా సంతానం వృద్ధి చేస్తే ఇబ్బంది కదా అని ఎగతాళి చేశాడు. నా మాట విని ముందు భూభాగము ఎంత ఉందో చూసుకొని దానిని బట్టి సంతానాభివృద్ధి చేస్తే మీరు నవ్వుల పాలు కారు అనే సలహా కూడా ఇచ్చాడు. నారదుడి సలహా విన్న దక్షిణ తనయులు అతడు చెప్పినది నిజమే అని భూమండలం ఎంతవరకు వ్యాపించి ఉందో చూద్దామని బయలుదేరి వెళ్ళారు. పుత్రులు లేకపోవడంతో తోచిన దక్షుడు మరీ కొందరిని సృష్టించాడు. వాళ్ళని చూసి నారదుడు మరీ దక్షుడిని పరిహాసం చేశాడు. రెండవసారి పుట్టిన వాళ్ళు అన్నల వలనే భూమండలం పర్యటించడానికి వెళ్ళిపోయారు. ఈసారి దక్షుడికి కలిగిన పుత్ర వియోగం కోపంగా మారింది. నారదుడికి, దక్షకుడు నా కుమారులను దేనికి కాకుండా నాశనం చేశావు కనుక నువ్వు నాశనమైపో. నాకు ఇంతటి దుఃఖాన్ని కలిగించిన నువ్వు నాకే పుత్రుడివై పుట్టి గర్భవాస దుఃఖాన్ని అనుభవించు అని శపించాడు. అందువలన బ్రహ్మదేవుడి కుమారుడైన నారదుడు గర్భవాస దుఃఖాన్ని అనుభవించి వీరిని దక్షకుల తనయుడై జన్మించాడు. ఆ తరువాత దక్షకుడికి 60 మంది ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళలో 13 మందిని కశ్యపుడికి, 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకి, 4 అరిష్టనేవికి, 2 అంగీరసుడికి ఇచ్చి వివాహాలను జరిపించాడు దక్షుడు. మిగిలిన చివరి అమ్మాయిలిద్దరిని కూడా అంగీరసుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వీళ్ళంతా కుమారులను మనులను పొందారు. వాళ్ళే మహాబలవంతులు, పరస్పర విరోధాన్ని పొందిన దేవదానవులు. వీళ్ళంతా మోహంలో పడి కొట్టుకుంటూ రాగద్వేషాలను మారుపేరై పోట్లాడుకునే అన్నదమ్ములు. ఇక్కడ నుంచే సూర్యచంద్ర వంశాలు మొదలు. దేవతలలో ప్రసిద్ధుడు సూర్యుడు మొట్టమొదటివాడు. అతనికే వివస్వంతుడు అని మరొక పేరు. అతనికి వైవస్వత మనువు, వైవస్వతునికి ఇక్షకుండు పెద్ద కుమారుడు. మిగిలిన వాళ్ళు నాభోగుండు, దృష్టుడు, సర్వాతి, నరీషంతుడు, ప్రశంచువు, నూగుడు, ధీష్టుడు, కలుష్యుండు, వృషద్రుడు అని 9 మంది కుమారులు ఉన్నారు. ఇక్షాకుండు ఉన్న 100 మంది పుత్రులలో పెద్దవాడు విరీక్షుని. నభోగుడి పుత్రుండు ధర్మజ్ఞుండు, సత్యసంధుండు, మహావీరుండు, ప్రజాపాలన తత్పరుండై అంబీరీషుండు. ధృతరాష్ట్రుడికి బ్రాహ్మణ ధర్మాన్ని పాటించే తపస్పన్నుడైన దార్శనుడు పుత్రుండు. సర్యాతికి అనర్థుడనే కుమారుండు, సుకన్య అనే కుమార్తె జన్మించారు. అనర్థుడి కుమారుండు దేవతుండు. దేవతుడికి 100 మంది పుత్రులు. వారిలో పెద్దవాడు కుకుడ్మి. చివరిగా పుట్టిన కుమార్తె రేవతి. ఇక్షాకు పుత్రుడైన వికుక్షి కుమారుండే కకుత్స్థుడు. అతడి కుమారుండు పృథుపుత్రుండు విశ్వరంది. విశ్వరంది సుతుండు చంద్రుండు. చంద్రమహారాజు తనయుండు నాశ్యుండు. ఇతడి కుమారుండు సవంతుండు. సవంతుని తనయుడు బృహదశ్యుండు. ఇతడి కుమారుండు కువలయశుండు. కువలయశుని పుత్రుడు దృఢాశ్వుండు. ఇతడి తనయుండు హర్యశ్వుండు. హర్యశ్వునికి నికుంభుండు. నికంబుడికి బర్హానాస్వరుండు. బర్హానాస్వుడికి కూశస్వుండు. కూశస్వునికి ప్రసేనజిత్తు. ప్రసేనజిత్తుకి యవనేశ్వరుడు. యవనేశ్వరుడికి తనయుడే మందాత చక్రవర్తి. మందాతకి పురుగుత్పండు, ముచుకుందుండు పుట్టారు. పురుగుత్పుండికి అరణ్యకుండు. అరణ్యకుడికి బృహదేశుండు. బృహదేశుడికి హర్యశ్వుండు. హర్యశ్వుడికి త్రిధన్వుండు. త్రిధన్వుడికి అరుణుడు. అరుణునికి సత్యవ్రతుండు పుట్టారు. పరమ దుర్మార్గుడైన ఈ సత్యవ్రతుండే త్రిశంకుడై దేవి అనుగ్రహంతో రాజ్యాన్ని సంపాదించుకున్నాడు.
త్రిశంకుడి కొడుకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుని పుత్రుడు రోహితుడు అని ఇంతవరకు సూర్యవంశమును వివరంగా చెప్పాడు వ్యాసుడు జన్మేంద్రుడికి అని సుతుడు సౌనకాది మహర్షులకు చెప్పాడు. సుకన్య శవనుడు కథ. శర్వాతి మహారాజుకి 400 మంది భార్యలు, అందరూ రాకుమార్తెలే. అయితే వారందరికీ కలిసి గారాల పట్టి సుకన్య ఒకటే. తల్లిదండ్రులతో కలిసి సుకన్య ఒకనాడు తమ రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరంలో సమానమైన ఒక సరోవరానికి వెళ్ళింది. ఆ సరోవరం ఒడ్డున ఒక చెట్లల్లో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు శవనుడు. ఆ మహాదేవి ఉపాసకుడికి చుట్టూ పుట్ట ఏర్పడింది. పైకి మహర్షి కనిపించడు. పైగా పుట్ట నిండా తీగలు, లతలు, పుట్ట నిండా చీమలు పట్టి ఉన్నాయి. శర్యాతి భార్యలతో సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. సుకన్య చెల్లికత్తెలతో పువ్వులు, కాయలు కోస్తూ విలాసంగా ప్రాంతమంతా తిరుగుతూ అలసిపోయి మహర్షి ఉన్న పుట్ట దగ్గర కూర్చుండిపోయింది. పుట్ట రంధ్రంలోకి తొంగి చూస్తూ ఉంటే లోపల మెరుస్తూ ఏవో 2 మినుగురు పురుగుల్లాగా కనిపించేసరికి అవి ఏమిటో చూద్దామని ఒక చిన్న చన్నని పుల్లతో ఆ మెరుపులను పొడవబోయింది. పుట్టలో నుంచి అందమైన సుకన్యను చూశాడు కళ్యాణి, ఏమి పని చేస్తున్నావు? ఇందులో నేను తపస్సు చేసుకుంటున్నాను కనుక ఈ పుట్టను నాశనం చేయవద్దు అని సుకన్యను మహర్షి హెచ్చరించాడు. అయినా సుకన్య చపలతత్వంతో మహర్షి మాటలను పెడచెవిన పెట్టి తాను అనుకున్నట్టుగానే ఆ రంధ్రంలో పొడిచింది. లోపల ఉన్న శవన మహర్షి కళ్ళు పోయినాయి. సుకన్య మనసులో ఏదో సందేహంగా ఉన్నాయి. అదేమీ పట్టించుకోకుండా ఆటలో మునిగిపోయింది. కళ్ళు పోయిన బాధను తట్టుకోలేని మహర్షి పుట్టలో కోపాన్ని పొందాడు. అంతే, ఆ క్షణంలోనే శర్యాతికి అతని పరిహారానికి ఏనుగులు, గుర్రాలతో సహా అందరికీ మలమూత్రాలు బంధించిపోయినాయి. ఆ బాధ శర్యాతికి ఎక్కువైపోయింది. శర్యాతి మనసులో సరోవర ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న శవనునికి మన వారెవరైనా ఏదైనా అపకారం చేశారేమని ఆలోచిస్తూ ఉన్న మహారాజు దగ్గరికి సుకన్య వెళ్ళింది. సరోవరం దగ్గరలో పుట్టలో పుల్లతో పొడిచిన విషయం మొత్తం అమాయకంగా రాజుతో చెప్పింది. రాజు వెంటనే పుట్ట దగ్గరికి వెళ్ళాడు. పుట్టని తొలగించి మహర్షిని సాష్టాంగ ప్రణామం చేసి అజ్ఞానంతో, అమాయకత్వంతో తన కుమార్తె చేసిన తప్పును క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు మహర్షి, నేను ఇప్పటి వరకు ఎవరిని ఏమీ అనలేదు, ఎవరి మీద కోపగించలేదు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ శపించలేదు. నా కళ్ళు పొడిచినందువలన వచ్చిన పాపమే మిమ్మల్ని ఈ విధంగా బాధిస్తుందేమో. దేవి భక్తుల అపకారం చేసిన వాళ్ళు హరిహర బ్రహ్మాదులైన కష్టాల పాలు అవక తప్పదు. మరి ఇప్పుడు కళ్ళు లేని నేను ఎట్లా జీవించాలి? పైగా ముసలివాడిని. నాకు ఇప్పుడు ఈ వయసులో సేవలు చేయడానికి ఎవరు ఉంటారు, ఎవరు వస్తారు అన్నాడు శర్యాతితో. భక్తి శ్రద్ధలతో నిరంతరం అనుక్షణము మీ